Hello, good evening, my dear students. My name is Anju Danmela. Now we are going to discuss about practical question number 3 from the chapter Inventory. ఓకేనా? ఎస్. ఇక్కడ మీరు చూడండి, క్వశ్చన్ మీరు కేర్ఫుల్గా చదవాలమ్మా. ఫస్ట్ వాడు ఏం చెప్తున్నాడంటే క్వశ్చన్లో ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ 1 month షోడ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 6 lakh rupees ఆఫ్టర్ కన్సిడరింగ్ ద క్లోజింగ్ స్టాక్ ఆఫ్ 3,75,000 on 31st March 2022. Subsequently, the following information was obtained from scrutiny of the books. ఓకేనా? సో వాడు ఏం చెప్తున్నాడంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 6 lakh rupees ప్రాఫిట్ వచ్చింది. ఎప్పుడు 6 lakhs rupees ప్రాఫిట్ వచ్చిందంటే క్లోజింగ్ స్టాకు 3,75,000 rupees తీసుకున్నప్పుడు 6 lakh rupees ప్రాఫిట్ వచ్చిందని చెప్పాడు. ఇప్పుడు ఫస్ట్ మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గురించి తెలియాలి. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నేచర్ ఏంటంటే ఇటువైపు డెబిట్ సైడ్ అన్ని ఎక్స్పెన్సెస్ రాస్తాము, క్రెడిట్ సైడ్ అన్ని ఇన్కమ్స్ రాస్తాము. క్లియరా? ఎస్. ఇప్పుడు ఈ ఇన్కమ్స్లో అయినా, సో వెదర్ యూ హ్యావ్ ఇన్కమ్స్ ఆర్ ఎక్స్పెన్సెస్, ఈ రెండిట్లో ఏ దాంట్లో మిస్టేక్స్ ఉన్నా కూడా ప్రాఫిట్లో కూడా మీకు మిస్టేక్ వచ్చినట్టే. ఇన్కమ్స్లో మిస్టేక్స్ ఉన్నా అనుకోండి, ప్రాఫిట్లో మిస్టేక్ ఉంటుంది. లేదా ఎక్స్పెన్సెస్లో మిస్టేక్ ఉన్నా కూడా ప్రాఫిట్స్లో మిస్టేక్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్. నౌ ఈ క్వశ్చన్, యాజ్ పర్ దిస్ క్వశ్చన్, హౌ మచ్ ఈజ్ యువర్ ప్రాఫిట్ అమ్మా? 6 lakhs. హౌ మచ్ ఈజ్ యువర్ ప్రాఫిట్? 6 lakhs. సో వాట్ ఈజ్ యువర్ క్లోజింగ్ స్టాక్ గివెన్ ఇన్ ద క్వశ్చన్? 3,75,000. ఎస్ ఆర్ నో? ఎస్. నో. ఇప్పుడు ఏమైందంటే కొన్ని ఇన్కమ్స్ తీసుకున్నారు, కొన్ని ఎక్స్పెన్సెస్ తీసుకున్నారు, క్లోజింగ్ స్టాక్ 3,75,000 తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మీకు ఎంత వచ్చింది ప్రాఫిట్? 6 lakh rupees వచ్చింది. ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఇన్కమ్స్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఎక్స్పెన్సెస్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, స్టాక్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఆటోమేటికల్లీ ఈ 6 lakh కూడా మిస్టేకే కదా. ఎస్ ఆర్ నో? ఎస్. ఇప్పుడు వాళ్ళు మనల్ని ఏమడుగుతున్నారంటే అడ్జస్టెడ్ నెట్ ప్రాఫిట్ అంటే కరెక్టెడ్ నెట్ ప్రాఫిట్ అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? కరెక్ట్ నెట్ ప్రాఫిట్ అడుగుతున్నారు. కరెక్ట్ నెట్ ప్రాఫిట్. And also what they are asking us, they are asking, tell me the correct closing stock. They are also asking us correct closing stock. Correct closing stock. These two things they are asking. Okay na? Yes. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఓకేనా? ఫస్ట్ ఇక్కడ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ క్వశ్చన్ కేర్ఫుల్లీ, దే హ్యావ్ గివన్ సో మెనీ మిస్టేక్స్. సి పర్చేజెస్ ఫర్ ద ఇయర్ ఇంక్లూడ్ 15,000 paid for new electrical fittings for the shop. This is very famous, very popular error. What is that error of principle? Purchases for the year include 15,000 rupees paid for new electrical fittings. New electrical fittings are the assets, but they are treated it as normal purchases. So we need to rectify it. Like that, these 4 or 5 points, they have mistakes. So ఆ మిస్టేక్స్ ఉండడం వల్ల మనకు ప్రాఫిట్ తప్పు వచ్చింది. మిస్టేక్స్ ఉంటే ఇన్కమ్స్లో, ఎక్స్పెన్సెస్లో మిస్టేక్ ఉంటే ప్రాఫిట్లో కూడా మిస్టేక్ ఉన్నట్టే. ఎస్ ఆర్ నో? ఎస్. సో అవన్నీ మనం రెక్టిఫై చేస్తే కరెక్ట్ ప్రాఫిట్ వస్తుంది, అలాగే మనకు కరెక్ట్ క్లోజింగ్ స్టాక్ కూడా వస్తుంది. ఓకేనా? ఎస్. క్లియరా? ఎస్. చలో నా 1 by 1 వీల్ రెక్టిఫై ద మిస్టేక్స్. ఓకేనా? ఎస్. నా ఇక్కడ చూడండి అమ్మా, పర్చేజెస్ ఫర్ ద ఇయర్ ఇంక్లూడ్ 15,000 పెయిడ్ ఫర్ న్యూ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్. దీన్ని ఎలా రెక్టిఫై చేయాలి? వాడు కరెక్ట్ ఎంట్రీ ఏంటి దానికి? న్యూ ఫిట్టింగ్స్ కాబట్టి అది ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఇస్ ద అసెట్. ఎస్ ఆర్ నో? ఎస్. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అసెట్ కాబట్టి ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అకౌంట్ డెబిట్ టు పర్చేజెస్ అకౌంట్. ఇదేంటిది? రెక్టిఫికేషన్ ఎంట్రీ. డైరెక్ట్గా మనం రెక్టిఫికేషన్ ఎంట్రీకి వెళ్ళిపోదాం. ఓకే. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అకౌంట్ను డెబిట్ చేయాలి, పర్చేజెస్ను క్రెడిట్ చేయాలి. పర్చేజెస్ అంటే ఏంటమ్మా? ఇవి ఎక్స్పెన్సెస్. పర్చేజెస్ అంటే ఎక్స్పెన్సెస్. నార్మల్గా నువ్వు పర్చేజెస్ ఎక్కడ రాస్తావు? డెబిట్ సైడ్ రాస్తావు. నార్మల్గా నువ్వు పర్చేజెస్ డెబిట్ సైడ్ రాస్తావు. ప్రీవియస్లీ ఏం జరిగింది? పర్చేజెస్ ఎక్కువ చూపించారు. అంటే ఇప్పుడు రెక్టిఫై చేసేటప్పుడు క్రెడిట్ చేసామంటే ఏంటి అర్థము? ముందు డెబిట్ చేసినారని అర్థం. ఓకేనా? సరే, మీకు ఓ పని చేద్దాం. ఫస్ట్ రాంగ్ ఎంట్రీ ఏంటమ్మా ఇది? పర్చేజ్ అకౌంట్ డెబిట్, రాంగ్ ఎంట్రీ పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఓకేనా? కరెక్ట్ ఎంట్రీ ఏంటి? వాట్ ఈస్ ద కరెక్ట్ ఎంట్రీ? ద కరెక్ట్ ఎంట్రీ ఈస్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. వాట్ ఈస్ ద రెక్టిఫికేషన్ ఎంట్రీ? ఓకేనా? ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అకౌంట్ డెబిట్ టు పర్చేజెస్ అకౌంట్. అంటే ఫస్ట్ పర్చేజెస్
Unnecessarily they have increased the purchases kada. Yes, purchases increase means which side? Debit side. Now you have to rectify it. That's why you have to write which side, amma? Credit side. You have to write the credit side purchases. Understood the point? Everyone understood? Yes. Now you have to write the credit side purchases. Okay na? Yes. So first entry is done. Second adjustment. First adjustment, what we need to do? Profit and loss account, profit and loss adjustment account. Since you are rectifying the mistakes, you have to prepare, you have to keep the name as adjustment account. Okay na? Adjustment account, what you have to write? You have to write the credit side. So let's go to the next adjustment. Hanuman gave away goods valued 40,000 as free samples for which no entry was made in the books of accounts. ఓకేనా? ఇక్కడ చూడండి అమ్మా, ఫ్రీ శాంపుల్స్ ఇచ్చారు, అసలు ఎంట్రీ లేదు, బుక్స్లోనే ఎంట్రీ లేదు. ఇదేంటమ్మా ఇది? ఎర్రర్ ఆఫ్ కంప్లీట్ ఒమిషన్. ఎర్రర్ ఆఫ్ కంప్లీట్ ఒమిషన్. ఫ్రీ శాంపుల్స్. ఇప్పుడు నీకు వాట్ దే ఆర్ టెల్లింగ్, లుక్ అట్ దిస్, గివ్ అవే గూడ్స్ వల్ల ఫ్రీ శాంపుల్స్. ఫ్రీ శాంపుల్స్కి ఎంట్రీ ఏంటమ్మా? పర్చేజెస్ తగ్గుతాయి. ఓకేనా? సో ఫ్రీ శాంపుల్స్ ఇస్ ద ఎక్స్పెన్స్. యూనో, ఫ్రీ శాంపుల్స్ ఆర్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్. ఫ్రీ శాంపుల్స్ ఆర్ అడ్వర్టైజ్మెంట్ expense to purchases account. To purchases account. Purchases reduce అవుతాయి, యూనో, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఇది ఎంట్రీ, యూనో, అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ డెబిట్ టు పర్చేజ్ అకౌంట్. యూ నీడ్ టు అండర్స్టాండ్ వెరీ కేర్ఫుల్లీ, బోత్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఆల్సో expense, purchases also expense. Yes or no? Yes. Now whenever you are thinking about the profit and loss account, okay, so you have to always focus on incomes and expenses. In this entry both are expenses only, so double entry will come. Now what happens in the profit and loss adjustment account? Profit and loss adjustment account, what happens? How to rectify this means, so since this is complete omission, you have to pass that. Okay na? Expenses, one expense is debiting, one expense is debiting, another expense is crediting. So credit side you have to write by purchases. By purchases, here in the bracket free samples. Okay na? Debit side to advertisement expenses you have to write. Okay na? So both the places it will come. Okay, debit side how much you will get? Debit side 40,000, credit side 40,000. Debit side 40,000, credit side also 40,000. Yes or no? Yes. Whereas in first adjustment we are mainly focusing on purchases, because purchase only expense. Electrical fittings are not expenses, these are assets. That is the balance sheet item that will not have any impact over the profit and loss account. Okay na? Yes. Next, third one, invoices for goods amounting 2,50,000 have been entered in 27th March 2022, but goods were not included in the stock. That means what? They have purchased the goods worth 2,50,000. They have written purchase entry, purchase account debit to creditor account, or purchase account debit to bank account. But what they have not been, this 2,50,000 worth of goods, they have not, they have not entered into go down. They have not entered into stock. Okay na? Now what we need to do? We need to increase the stock. అంతే కదమ్మా. ఏం చేశారు వాళ్ళు? పర్చేజ్ చేశారు. పర్చేజ్ చేసి ఎంట్రీ కూడా రాశారు. పర్చేజ్ చేసి పర్చేజ్ ఎంట్రీ కూడా రాశారు. పర్చేజెస్లో ఎంటర్ అయింది, కానీ స్టాక్లో ఎంటర్ అవ్వలేదు, స్టాక్లో అప్డేట్ అవ్వలేదు. అంటే ఏంటి? ఫిజికల్గా ఆ గూడ్స్ను ఫ్యాక్టరీలోకి పంపించలేదు, ఫ్యాక్టరీలో ఉన్న సిస్టంలో అది అప్డేట్ కాలేదన్నమాట. సో క్లోజింగ్ స్టాక్ ఈజ్ నాట్ అప్డేటెడ్. సో యూ హ్యావ్ టు అప్డేట్ ద క్లోజింగ్ స్టాక్. Closing stock, which side you will write amma? Closing stock, trading and P&L account or P&L adjustment account. Which side you will increase the closing stock? Closing stock will write on credit side only. So your answer is by closing stock. Your answer is by closing stock account 2,50,000 rupees. Okay na? Yes. This is the third adjustment. Fourth adjustment. Let's go to fourth adjustment. What is the fourth adjustment? In March 2022, goods of 2 lakh sold and delivered. March 2020లో 2 lakh worth of goods సేల్ చేసాము, డెలివరీ చేసాము. ఆల్వేస్ రిమెంబర్ అమ్మా, యాజ్ పర్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, గూడ్స్ సేల్ చేసి డెలివరీ చేస్తే అది కంప్లీట్గా సేల్ అనే అర్థం. ఓకేనా? ఇక్కడ వీడు ఏం చేస్తాడు? వీడు టేకెన్ ఇన్ సేల్స్ ఫర్ ఏప్రిల్. వాడు ఏం చేశాడు? మార్చ్ మంత్లో ఫోర్త్ అడ్జస్ట్మెంట్, మార్చ్ మంత్లో మీరు ఏం చేశారంటే గూడ్స్ సేల్ చేశారు. గూడ్స్ ఏం చేశారు?
సేల్ చేశారమ్మా. గూడ్స్ సేల్ చేస్తే డెలివరీ కూడా ఏ మంత్లో అయింది? మార్చ్ మంత్. అప్పుడు మీరు ఏ మంత్ సేల్స్ తీసుకోవాలా? మార్చ్ మంత్ సేల్సే తీసుకోవాలి. వాడేం చేసినాడు? ఏప్రిల్ మంత్లో రాసినాడు. అది ఏప్రిల్ మంత్లో రాసినాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మార్చ్ మంత్ సేల్స్గా తీసుకోవాలి, ఏప్రిల్ మంత్ సేల్స్ రివర్స్ చేయాలి. సో ఏప్రిల్ మంత్ సేల్స్తో మనకు అనవసరం అమ్మ, ఎందుకంటే వీఆర్ ప్రిపేరింగ్ అప్ టు మార్చ్ ఓన్లీ. సో ఏప్రిల్ మంత్ వీ విల్ రెక్టిఫై ఇన్ ద నెక్స్ట్ ఇయర్ విచ్ ఈస్ బియాండ్ అవర్ స్కోప్ ఆఫ్ ద కరెంట్ క్వశ్చన్. సో మనం ఏం చేయాలి? మార్చ్ మంత్ సేల్స్ కింద తీసుకోవాలి. మార్చ్ మంత్ సేల్స్ కింద తీసుకుంటే నవ్ యూ విల్ గెట్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్లో నవ్వు ఇప్పుడు రెక్టిఫై చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు సేల్స్ పెరుగుతాయమ్మా. మనకు సేల్స్ రాసేది ఎక్కడ రాస్తాం? క్రెడిట్ సైడే రాస్తాం. ఓకేనా? సో సేల్స్ పెరుగుతాయి బై సేల్స్ అకౌంట్. ఇప్పుడు ఆ అమౌంట్ ఎంత? వాట్ ఈస్ ద అమౌంట్? సో ద అమౌంట్ ఈస్ 2 lakh. So you have to write by sales account 2 lakh rupees. Okay na? Yes. So fourth adjustment is also over. Next come to fifth adjustment. Very very important adjustment. Goods costing 75,000 were sent on sale or return basis in March 2022 at a margin of 1/3% on cost. Though approval was given in April 2022. This were taken as sales for March 2022. Approval ఎప్పుడు ఇచ్చారు? ఏప్రిల్లో ఇచ్చారు. ఓకేనా? ఎస్. Concept is very simple. Please understand. Adjustment number 5. Please understand adjustment number 5. What is adjustment number 5 means? So here what happens? Your company is there. Your company, Hanuman Limited. Your company is there. Now this company send the goods on sale or return basis. Okay na? So వీడు ఏం చేసినాడు? సేల్ చేసినాడు. ఓకేనా? సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ యాజ్ ఆన్ వెనెవర్ యూ మేక్ సేల్స్, వెనెవర్ యూ సెండ్ ద గూడ్స్ ఆన్ సేల్ ఆర్ అప్రూవల్ బేసిస్, అప్పుడు మీరు ఏం చేస్తారంటే సేల్ ఎంట్రీ రాస్తారు. ఏం రాస్తారు? డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఎప్పుడు? మీరు ఫస్ట్ పంపించినప్పుడు. వెనెవర్ యు ఆర్ సెండింగ్ ద గూడ్స్ టు ద అనదర్ పార్టీ ఫర్ ద పర్పస్ ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్. ఓకేనా? సేల్ ఆర్ రిటర్న్ బేసిస్. That time on the date of your sale, okay na, on the date of your sending the goods, you will write this entry. Okay na? Yes. Here also what happened? When they are sending the goods, they are sending the goods in March 2020. They are sending the goods. So in March 2020 they will write this entry. So March 2020 lo they will write this entry, debtor account debit to sales account. But most important, as on 31st March 2022 అప్రూవల్ వచ్చిందా రాలేదా చూసుకోవాలి. ఓకేనా? అప్రూవల్ రాకపోయినా, అప్రూవల్ రావడానికి ఇంకా టైం ఉన్నా మనం ఏం చేయలేం. ఓకేనా? అప్రూవల్ వాడు ఇవ్వడానికి మనకి టైం ఇస్తాం. ఇంకా ఆ టైం కంప్లీట్ కాకపోతే మనం ఏం చేయలేం, వెయిట్ చేయడం తప్ప ఏం చేయలేం. గూడ్స్ ఎవరి దగ్గర ఉంటాయి? అనదర్ పార్టీ దగ్గర ఉంటాయి. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఏంటంటే మనకు యాజ్ పర్ రియలైజేషన్ కాన్సెప్ట్ ప్రకారంగా, యాజ్ పర్ కన్జర్వేటిజం కాన్సెప్ట్ ప్రకారంగా నువ్వేం చేయాలంటే యాజ్ ఆన్ 31st March యూ హ్యావ్ టు డూ 2 things. One is reversal of sale. ఎందుకంటే ఇంకా క్లారిటీ లేదు, వాడు ఇంకా యాక్సెప్ట్ చేస్తాడో లేదో తెలియదు. ఓకేనా? అన్లెస్ యు ఆర్ సో కాన్ఫిడెంట్ యాజ్ పర్ రియలైజేషన్ కాన్సెప్ట్, యూ షుడ్ నాట్ రైట్ ఇట్ యాజ్ సేల్స్. ఓకేనా? ఎస్. నౌ యాజ్ ఆన్ 31st March 2022 ఇంకా క్లారిటీ లేదు కాబట్టి మీరు 2 things చేయాలి. ఒకటి రివర్సల్ ఆఫ్ సేల్, ఇంకోటి ఏం చేయాలంటే రికగ్నైజేషన్ ఆఫ్ స్టాక్ రాయాలన్నమాట. ఒకటి రివర్సల్ ఆఫ్ సేల్, ఇంకోటి రికగ్నైజేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ చేయాలి. ఓకేనా? ఎందుకంటే సేల్ ఎందుకు రివర్స్ చేయాలి సార్ అంటే ఆల్రెడీ ముందు నువ్వు రాసావు కాబట్టి అప్పుడు రివర్స్ చేయాలి. సేల్ రివర్స్ చేస్తే ఏమవుతుందమ్మా? ఎంట్రీ ఏంటి? సేల్ రివర్స్ చేస్తే ఎంట్రీ ఈస్ సేల్ అకౌంట్ డెబిట్ టు డెటార్ అకౌంట్. సేల్ అకౌంట్ డెబిట్ టు డెటార్ అకౌంట్. డెటార్ అకౌంట్ పక్కన పెట్టండి. మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇంపార్టెంట్ ఏంటి? సేల్ని ఏం చేయాలి? ఇప్పుడు డెబిట్ చేయాలి. సేల్ని ఏం చేయాలమ్మా? డెబిట్ చేయాలి. సో ఇక్కడ మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్, క్రెడిట్, సేల్ని ఏం చేయాలమ్మా? డెబిట్ సైడ్ రాయాలి టు సేల్ అకౌంట్. ఓకేనా? టు సేల్ అకౌంట్. వాట్ ఈస్ ద సేల్ వాల్యూ గివన్ ఇన్ ద క్వశ్చన్? Sale value they have not given in the question. They are telling goods having cost of 75,000 plus 1/3% profit on cost. So please understand, cost value is equal to 75,000, profit is 1/3 on cost అని చెప్పినాడు కాబట్టి 25,000. సేల్ వాల్యూ ఎంతమ్మా?
1 lakh rupees. Sale value is 1 lakh rupees. You have to write the debit side. Yes or no? Yes. One more thing what you need to do is you need to recognize the closing stock. Recognition of closing stock ఎందుకు సార్? యాక్చువల్లీ గూడ్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? ఫిజికల్గా వేరే పార్టీ దగ్గర ఉన్నాయి, డెటార్ దగ్గర ఉన్నాయి. కానీ దానికి ఎవరు ఓనరు? నువ్వు సేల్ చేయలేదు. సేల్ అయితే ఏమని అనుకోవచ్చు, సేల్ రివర్స్ చేసావు. ఇప్పుడు ఆ గూడ్స్కి ఓనర్ ఎవరు? నువ్వే. ఎవడైతే పంపించింటాడో వాడే ఓనరు. అందుకే నువ్వేం చేయాలంటే క్లోజింగ్ స్టాక్ రికగ్నైజ్ చేయాలి. క్లోజింగ్ స్టాక్ని రికగ్నైజ్ చేయడానికి ఎంట్రీ ఏంటంటే క్లోజింగ్ స్టాక్ అకౌంట్ డెబిట్, క్లోజింగ్ స్టాక్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్, క్లోజింగ్ స్టాక్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. ఓకేనా? ప్రజెంట్ క్వశ్చన్ యూ కెన్ కన్సిడర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆల్సో. ఓకేనా? ఎస్. సో అందుకు ఇక్కడ మనం బై క్లోజింగ్ స్టాక్ని ఇంక్రీజ్ చేయాలమ్మా. ఓకేనా? క్లోజింగ్ స్టాక్ని ఏం చేయాలి? ఇంక్రీజ్ చేయాలి ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 75,000. ఎందుకంటే క్లోజింగ్ స్టాక్ ఆల్వేస్ మెజర్డ్ విత్ కాస్ట్. క్లోజింగ్ స్టాక్ ఆల్వేస్ మెజర్డ్ విత్ ద కాస్ట్. మెజర్డ్ విత్ ద కాస్ట్. సేల్ వాల్యూ మెజర్డ్ విత్ ద యాజ్ యూజువల్. ఇఫ్ యూ సెల్ దెన్ యూ హ్యావ్ టు మెజర్ విత్ ద సేల్ వాల్యూ. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఇదమ్మా ఓవరాల్ అప్రోచ్. ఓకేనా? ఎస్. సో బేసికల్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్లో 1 by 1 what we have done, let's see. ఓకేనా? ఎస్. ఫస్ట్ అడ్జస్ట్మెంట్ వాట్ వీ హ్యావ్ డన్, వీ హ్యావ్ రెడ్యూస్డ్ ద ఫస్ట్ అడ్జస్ట్మెంట్ వాట్ వీ హ్యావ్ డన్, వీ హ్యావ్ రెడ్యూస్డ్ ద పర్చేజెస్. సో ఐఎమ్ రైటింగ్ హియర్ బై పర్చేజెస్. ఎంతమ్మా? బై పర్చేజెస్ 15,000 ఐఎమ్ రైటింగ్ హియర్, రెడ్యూసింగ్ పర్చేజెస్. ఓకేనా? హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు కన్సిడర్ ద యువర్ నెట్ ప్రాఫిట్ విచ్ ఈస్ గివన్ ఇన్ ద క్వశ్చన్. బై నెట్ ప్రాఫిట్ బై, you can write it by P&L account also. How much it is amma? 6 lakhs. Okay na? How much it is? 6 lakhs. Okay na? Yes. ఇదేంటిది? నెట్ ప్రాఫిట్ విచ్ ఇస్ గివన్ ఇన్ ద క్వశ్చన్. దాన్నే బేస్ చేసుకొని ఇప్పుడు మనం రెక్టిఫికేషన్స్ చేయాలి. ఫస్ట్ అడ్జస్ట్మెంట్ వాట్ హ్యాపెన్? పర్చేజెస్ తగ్గించినాం. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఏంటమ్మా? అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ చేసాం. 2 అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ చేసాము. ఎంత ఇంక్రీజ్ చేసాము? 40,000. మళ్ళీ పర్చేజెస్ని ఏం చేసాం? తగ్గించాం. బై పర్చేజెస్ 40,000. సార్ మీరేంటి సార్ మీరు? ఎందుకంటే మీరు అడగచ్చు, సార్ ఫస్ట్ అడ్జస్ట్మెంట్లో పర్చేజెస్ని ఎందుకు తగ్గించారు? ఇంతకుముందు అనవసరంగా పెంచాం కాబట్టి ఇప్పుడు తగ్గించాం అంతే. సార్ ఇప్పుడు మరి సెకండ్ అడ్జస్ట్మెంట్ ఏమైంది సార్? సెకండ్ అడ్జస్ట్మెంట్ అసలు ఇంతకుముందు నువ్వు అసలు రాయలేదు, అందుకే ఇప్పుడు రాస్తున్నావు. ఓకేనా? ఎస్. నౌ వాట్ ఈస్ ద థర్డ్ అడ్జస్ట్మెంట్? థర్డ్ అడ్జస్ట్మెంట్ ఈజ్ వెరీ సింపుల్. పర్చేజ్ ఎంట్రీ రాసాం కానీ క్లోజింగ్ స్టాక్ యాడ్ చేయలేదు. సో మనం ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ యాడ్ చేస్తున్నాం. బై క్లోజింగ్ స్టాక్ అకౌంట్. హౌ మచ్ ఈస్ ద థర్డ్ వన్? థర్డ్ వన్ ఈజ్ 2,50,000 rupees. సో 2,50,000 rupees యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ఇట్. ఓకేనా? ఎస్. ఫోర్త్ వన్ ఏంటమ్మా? ఫోర్త్ వన్ ఏంటంటే మార్చ్ మంత్లో సేల్స్ నువ్వు మార్చ్ మంత్లో రాసుకోకుండా ఏప్రిల్ మంత్లో రాసుకున్నావు. అందుకే నువ్వేం చేయాలంటే మార్చ్ మంత్లోనే రాసుకోవాలి. బై సేల్స్ అకౌంట్. మార్చ్ మంత్ సేల్స్ ఐఎమ్ రైటింగ్ హియర్. మార్చ్ మంత్ సేల్స్ హౌ మచ్ ఇట్ ఈస్? 2 lakhs. క్లియరా? ఎస్. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఏంటమ్మా? ఎస్. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఇదే. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఏంటంటే మనకు గూడ్స్ సెంట్ ఆన్ సేల్ ఆర్ రిటర్న్ బేసిస్. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో 2 సేల్స్, డెబిట్ సైడ్ 2 సేల్స్ అని రాసుకోవాలి, 1 lakh rupees. క్రెడిట్ సైడ్ ఏం చేయాలంటే మీరు బై క్లోజింగ్ స్టాక్ అని రాసుకోవాలి. క్లోజింగ్ స్టాక్ అకౌంట్ అని రాసుకోవాలి, 75,000 rupees. సో ఇలా చేస్తే మీకు ఆన్సర్ వస్తుందమ్మా. కరెక్ట్ ప్రాఫిట్ ఎంతో మీకు తెలుస్తుంది. కరెక్ట్ ప్రాఫిట్. నెక్స్ట్ వాడు క్వశ్చన్లో ఇంకోటి ఏమడిగాడు? కరెక్ట్ క్లోజింగ్ స్టాక్ ఏదో అడిగాడు. మన క్లోజింగ్ స్టాక్ గివన్ ఇన్ ద క్వశ్చన్ ఏమి ఇచ్చాడమ్మా? క్లోజింగ్ స్టాక్ గివన్ ఇన్ ద క్వశ్చన్ ఎంత ఇచ్చాడు? క్లోజింగ్ స్టాక్ గివన్ ఇన్ ద క్వశ్చన్ 3,75,000 ఇచ్చాడు కదా. ఎస్. దానికి మన అడ్జస్ట్మెంట్స్ ఏం చేసినాం చూడండి ఒకసారి. క్లోజింగ్ స్టాక్ 3,75,000 గివన్ ఇన్ ద క్వశ్చన్. దానికి మనం అడ్జస్ట్మెంట్స్ ఏంటంటే ఇక్కడ మనం ఇంక్రీజ్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ ఒకటి ఇంక్రీజ్ చేస్తున్నాం, ఇక్కడ ఒక ఇంక్రీజ్ చేస్తున్నాం. ఆ 2 యాడ్ చేయాలన్నమాట. క్లోజింగ్ స్టాక్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. 2,50,000 ఒకటి ఇంక్రీజ్ చేయాలి, ఇంకొకటి 75,000 ఇంక్రీజ్ చేయాలి. ఫైనల్లీ మీరు దీన్ని సాల్వ్ చేస్తే దీనికి కూడా మీకు ఆన్సర్ వస్తుంది. సో
Everyone understood? Yes. Now I am here. I'll present that. What is that? I'll present that answer also, institute study material what they have given. Okay, na?